ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఊహించని బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కృష్ణలంక సిఐ నాగరాజు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ క్షణమైనా కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఇప్పుడున్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. మిస్సింగ్ కేసు ఇక సాయికృష్ణ అదృశ్యం పైన పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తమయ్యాయి. విపక్షాలు సైతం ఈ అంశం పైన తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దీంతో ప్రభుత్వం కూడా వెంటనే ఈ ఇష్యూ పైన చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా సీఎం ఆదేశాలతో ఆ యొక్క సిఐ పైన వెంటనే సస్పెన్షన్తో పాటుగా మిగతా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైంది. ఇక తాజాగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వ్యవహారం పైన నేరుగా స్పందించారు. దీంతో ఒకసారిగా సీన్ మారిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం అక్కడ ఉన్నతాధికారులతో అంతకు ముందే చర్యలకు సంబంధించి అన్ని రకాల అక్కడ జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా దర్యాప్తు చేయాలి, ఎక్కడ తప్పు జరిగినా ఎవరిని వదిలిపెట్టకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీంతో ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగి చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో గురువారం రాత్రి అత్యంత కీలక పరిణామాలు జరిగాయి. అర్ధరాత్రి 11 గంటల సమయంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా స్పందించారు. బాధితుడి తల్లి విజయలక్ష్మిని నేరుగా తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు. కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిఐ నాగరాజు వేధింపుల వల్లే తన కుమారుడు అదృశ్యమయ్యాడని ఆమె సిపికి ఫిర్యాదు చేశారు. బాధితురాల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదును స్వీకరించిన వెంటనే ఉన్నతాధికారులు యాక్షన్లోకి దిగారు. కృష్ణలంక సిఐ నాగరాజుపై తక్షణమే కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. నిందితుడి పైన సిఐ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం కఠినమైన సెక్షన్లను నమోదు చేశారు. సిఐ పైన 127(4), 127/6, 103/1 అదేవిధంగా 238 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీని సిద్ధం చేశారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు స్వయంగా ఆ కాపీని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి అందజేశారు. చట్టం ముందు ఎవరు ఎక్కువ కాదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ వ్యవహారం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతుంది. ఒక ఉన్నతాధికారి పైన ఇంతటి తీవ్రమైన సెక్షన్లతో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. బాధితుడి కుటుంబ సభ్యులు మొదటి నుంచి పోలీసుల తీరుపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెరగడంతో ఇప్పుడు ఉన్నతాధికారులు చివరకు సిఐ పైన కేసు పెట్టక తప్పని పరిస్థితి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. సాయికృష్ణ ఎక్కడున్నాడు, అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలపైన కూడా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని నిజాలు త్వరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ప్రభుత్వం కూడా ఈ కేసు విషయం పైన చాలా సీరియస్గా ఉండి సీఎం నుంచే నేరుగా ఆదేశాలు వెళ్ళి అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఎవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిందే అంటూ క్లియర్ కట్ ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావడంతో డీజీపీ రంగంలోకి దిగి పూర్తిగా నిష్పక్షపాతమైనటువంటి విచారణను కొనసాగిస్తున్న సందర్భంలో మరి సాయికృష్ణ ఆచూకీ ఎప్పుడు లభిస్తుందో అనేది వేచి చూడాలి.